రాత్రి నేను నిద్రపోయాక నా భర్త ఇంటి తలుపులను బయట నుంచి తాళం వేసేవాడు. ఎందుకో తెలుసా? నన్ను కాపాడడానికి కాదు, ఇంట్లో ఉన్న భయంకరమైన రహస్యాన్ని నా నుంచి దాచడానికి. ఆ తలుపు వెనుక ఉన్నది ఒక గది కాదు, ఒక విరిగిపోయిన జీవితం. ఆ రోజు ఆ తలుపు తెరిచిన క్షణం నా భర్త మీదున్న నమ్మకం మాత్రమే కాదు, నా జీవితమే తలక్రిందులుగా మారిపోయింది. ఈ కథ చివరిలో మీకు కళ్ళలో నుంచి నీళ్లు తెప్పిస్తాను అని అనుకుంటున్నాను. స్టోరీని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది తాళం వేసిన గది, తాళం వేసిన మనసు. నా పేరు లక్ష్మి, మా వారి పేరు కరణ్. మా పెళ్ళై 4 నెలలు పూర్తవుతుంది. ఈ 4 నెలల్లో మా ఆయన పొద్దున అంతా బాగానే ఉంటాడు, రాత్రి అయితేనే టెన్షన్ పడుతూ ఉంటాడు. తనని ఎన్నోసార్లు అడిగి చూశాను, కానీ తను మాత్రం ఆఫీస్లో చిన్న ప్రాబ్లం అని చెప్పేవాళ్ళు. నేను కూడా సరేలే అనుకొని సర్దుకుపోయేదాన్ని. మా ఆయన ఒక అలవాటు ఉండేది. అది నాకు పెళ్ళైన మొదటి రోజు నుంచే కలిగిన అనుమానం అయితే కాదు. కానీ కాలం గడిచే కొద్దీ నా మనసులో మెల్లగా నాటుకుపోయిన అనుమానం అది. రోజు రాత్రి ఇంటికి రావడం, నిశ్శబ్దంగా తినటం, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. తన పని తను చూసుకొని మొహం కడుక్కొని వెళ్ళి నిద్రపోయేవాడు. నేను కూడా గాఢ నిద్రపోయాక మాత్రం గాలి కూడా రాకుండా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ బయటకు వెళ్ళేవాడు. అది ఎక్కడికో తెలుసా? బయట ఉన్న మా అవుట్ హౌస్ లోపలికి వెళ్ళడం నేను చాలాసార్లు గమనించాను. అతను వెళ్ళిన ప్రతిసారి బయట నుంచే ఇంటికి తలుపుకు తాళం వేసుకొని వెళ్ళేవాడు. అది నన్ను భద్రంగా ఉంచటానికో లేదా ఏదో నా దగ్గర దాచడానికో అని నాకప్పుడు అర్థం కాలేదు. ఇలా రోజు జరుగుతూనే ఉండేది. తనని అడగాలి అనిపించేది, కానీ అడిగితే తను ఏమనుకుంటాడో అని భయపడేదాన్ని. ఇలాగే అడగాలా వద్దా అని ఎంతో మదన పడేదాన్ని. రోజు రోజుకి నరకం చూస్తూ ఉండేదాన్ని. ఆ గదిలో నాకు తెలియని ఏదో రహస్యం దాగి ఉంది అనిపించేది. ఎందుకు నాకు తెలియకుండా దాస్తున్నారు? ఆయన దృష్టిలో నేను పరాయిదాన్ని అనుకుంటున్నారా అంటూ లోపలే మనోవేదన పడుతూ ఉండేదాన్ని. ఒకరోజు ధైర్యం చేసి అడిగేశాను, ఏమండి, ఎందుకు రోజు ఆ గది దగ్గరికి వెళ్తున్నారు? అక్కడ ఏముంది? నాకు కూడా ఒకసారి చూపించవా అని అడిగేశాను. ఆ రోజు అతను నన్ను చూసిన చూపులో కోపం లేదు, అలా అని ద్వేషం కూడా లేదు. ఆయన చూపుల్లో కేవలం భయం మాత్రమే ఉంది. వణుకుతున్న గొంతుతో, ఆ వైపు రాకు, నువ్వు చూడలేవు, అర్థం చేసుకో అనే మాటలు వినిపించాయి. అలా చెప్పేసి తను వెళ్ళిపోయాడు. అంతే. ఆ రోజు నుంచి అవుట్ హౌస్ అనేది నాకు కేవలం తలుపు మాత్రమే కాదు, అది ఒక రహస్యంలా మిగిలిపోయింది. ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేరు. అతను బయటికి వెళ్ళాడు. నిశ్శబ్దం ఇంటినంతా ఆక్రమించేసిందా అన్నట్టు ఉంది. అప్పుడే అవుట్ హౌస్ లోపల నుంచి చాలా బాధగా, చాలా హృదయ విదారక గొంతుతో ఒక ఏడుపు. అది ఏడుపు కూడా కాదు, సహాయం కోసం చేసే పిలుపు కూడా కాదు, ఒంటరితనంతో పగిలిపోయిన మనసు చేసే
శబ్దంలా అనిపించింది. నా శరీరం మొత్తం చల్లబడిపోయింది. భయంతోనే అడుగులు నాకు తెలియకుండానే వాటంతట అవే ముందుకు పడుతున్నాయి. తలుపు దగ్గర నిలబడ్డాను. చెవిని పెట్టి విన్నాను. వదినా, నన్ను వదిలేయకండి. ఆ మాట విన్న క్షణంలోనే నా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. నేను తలుపు తెరిచాను. లోపల దృశ్యాన్ని చూసి కళ్ళల్లో నీళ్ళొచ్చేసినాయి. చీకటి, కిటికీ లేని గది, గోడల మీద గోళ్లతో గీసిన గీతలు, ఒక మూలలో మడత పెట్టిన బట్టల్లో మోకాళ్ళు మడిచి కూర్చొని ఆ జుట్టు గజిబిజిగా, కళ్ళల్లో భయం కాదు, కళ్ళల్లో ప్రపంచం మీద నమ్మకం పోయిన చూపు కనిపించింది. ఒక అమ్మాయి నన్ను చూసిన వెంటనే వదినమ్మా అంటూ వచ్చి నన్ను హత్తుకుంది. ఆ క్షణం నాకంటూ అయిన వాళ్ళు ఉన్నారు అని ఆనందం వచ్చింది. వదినమ్మా, మీరు నిజంగా వచ్చారా, లేదా నేను మళ్ళీ కలగంటున్నానా అని ఆమె నన్ను అడిగింది. ఆమె ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. భువనా అని ప్రేమగా తల నిమిరాను. ఆమె ఎవరో కాదు, ఆమె నా భర్తకు చెల్లెలు. భువనా, ఏంటమ్మా నువ్విక్కడ అని అడిగాను. తనని అలా చూసిన నా కళ్ళు ఎవరో నన్ను బాధ పెడుతున్నారా అన్నట్టు కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం మొదలైపోయాయి. తను ఒక అబ్బాయిని ప్రేమించానని, తను యాక్సిడెంట్లో చనిపోయాడు అని తనకు జరిగిందంతా చెప్పుకుంటూ వచ్చింది. ఆ అబ్బాయి చనిపోయిన దగ్గర నుంచి తినటం మానేసింది. నిద్ర కూడా పోయేది కాదు. మాటలు ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు. డాక్టర్లు మానసిక సమస్య అన్నారు. బయట జనం పిచ్చి అన్నది. అన్నయ్యగా తను చేయగలిగింది ఒక్కటే, ఆమెని కాపాడడం ఒక్కటే. సమాజం ముందు పెట్టలేక, ఆమెని బయట ప్రపంచం బాధ పెట్టకూడదు అనుకుని అవుట్ హౌస్నే ఒక గదిలాగా మార్చేశాడు. అది జైలు కాదు, అది ఆశ్రమం కూడా కాదు. ఒక విరిగిపోయిన మనస్సును దాచిన ఆశ. అతను రోజు ఆమెకు భోజనం పెట్టేవాడు, తల దువ్వేవాడు, మాట్లాడేవాడు, తనని చంటి పిల్లల జాగ్రత్తగా చూసుకునేవాడు. కానీ భార్యకి చెప్పలేకపోయాడు. తను భయపడుతుందేమో అనుకున్నాడు. తనని వదిలేసి వెళ్ళిపోతుందేమో అని భయపడ్డాడు. అందుకే ఇవన్నీ దాచి తనని పెళ్లి చేసుకున్నాడు అని అనుకున్నాడు. ఆ క్షణమే భువనను తీసుకొని బయటకు కదిలింది. తనకి శుభ్రంగా స్నానం చేపించింది, భోజనం పెట్టింది, జడ వేసింది. ఇంతలో తన భర్త కరణ్ వస్తాడు. ఇంట్లో భువనను చూసి షాక్ అవుతాడు. లక్ష్మి, నీకు భువన గురించి ఎలా తెలిసింది అని బాధపడతాడు. ఏమండి, నేను మీ భార్యని, తను నా ఆడపడుచు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. తను ఎలా ఉన్నా నా ఆడపడుచే, తను నాకు ముఖ్యమే. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. కరణ్ లక్ష్మి ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధపడతాడు. కరణ్ ఇంకా లక్ష్మి ఇద్దరు కలిసి భువనను మామూలుగా మారుస్తారు. తనకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. భార్య అంటే సంతోషాలను పంచుకునేదే కాదు, తన కష్టాన్ని కూడా, తన బాధ్యతల్ని కూడా పంచుకోవడం అని లక్ష్మి ఈ కథ ద్వారా మనకు తెలియజేసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు లక్ష్మీ ప్లేస్లో ఉంటే ఏం చేసేవాళ్ళో తప్పకుండా కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.